ఆరాధ్య 13వ భాగం. ఇప్పుడు టైం ఎంతయిందో చూడు అంటూ మొబైల్ చూపించాడు కాశీరెడ్డి. టైంతో ఏం పని, అయిందిలే 11 అన్నాడు ఫ్రెండ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రోడ్డు మీద. కనిపించట్లేదా? మన కార్ల ముందు ఆ డ్యాన్సులు చూడు, పేలుతున్న టపాసులు చూడు, మోగుతున్న బ్యాండ్ చూడు. మొత్తానికి హేమంత్ పెళ్లి అదురుతుంది రోయ్. వాళ్ళ చిన్న మామలు, పెద్ద మామలు, బావమరుదులు కార్లను కదలనివ్వకుండా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడు. ఇంతకీ కళ్యాణ మండపం ఇంకెంత దూరం ఉంది అడిగాడు ఇంకో ఫ్రెండ్. నాకు మాత్రం తెలుసా? నేనేదో ఇక్కడ నా చిన్నప్పటి నుండి తిరిగి ఏడ్చినట్లు నన్ను అడుగుతావు? ఎందుకురా అంత కోపం? పైగా టెన్షన్గా ఉన్నావు. హాయిగా అందరిలో రోడ్డు మీద జరిగే తంతుని చూస్తే ఎంజాయ్ చేయక ఏం సాధించామని ఎంజాయ్ చేయాలరా? లెక్క ప్రకారం ఈ పాటికి పెళ్ళైపోవాలి. అసలు వీళ్ళు పెళ్ళి ముందు పెట్టుకుని రోడ్డు మీద కాళ్ళను ఆపేసి డ్యాన్సులు చేస్తున్నారెందుకు? ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాము ఎవరైనా పెళ్ళైన తర్వాతనే పెట్టుకుంటారు. ఆ ఆనందంతో ఎలా పడితే అలా ఎగురుతారు రోడ్డు మీద. ఇలాగైతే పెళ్ళెప్పుడు చేయాలి? ఇదేదో వింత ఆచారంలా ఉందే అంటూ అటు ఇటు చూస్తున్నాడు కాశీరెడ్డి. హేమంత్ మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి, ఆంటీ ఇప్పుడే కళ్యాణ మండపంలోకి ప్రవేశిస్తున్నా అన్నాడు హేమంత్. అదేంటి ఇంకా పెళ్లి జరగలేదా? ఆశ్చర్యపోతూ అడిగింది కళ్యాణమ్మ. లేదంటీ ఇప్పుడే వెళ్తున్నా అన్నాడు. అదేంటయ్యా, 11 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాహుకాలం ఉంది. ఇప్పుడు పెళ్లిలా చేస్తారు? ఆమె బాధగా అడుగుతుంటే బ్యాండ్ చప్పుడికి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక హేమంత్ మొబైల్ ఆపేశాడు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. జనం అప్పటికే విపరీతంగా వచ్చి కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. కుర్చీలు సరిపోక నిలబడి కూడా చూస్తున్నారు. వాళ్ళు 9 గంటల నుండి ఎదురు చూస్తున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. బ్యాండ్ వాళ్ళు చెవులు చిల్లులు పడేలా వాయిస్తున్నారు. కెమెరామ్యాన్లు, వీడియోగ్రాఫర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీలు పడుతున్నారు. మంత్రాలు చదువుతున్న పురోహితుడిని మధ్య మధ్యలో ఆపుతున్నారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఫోటోలు తీయాలని. ఆయన విసుక్కుంటున్నాడు, కోప్పడుతున్నాడు. ఆయన నోటి నుండి మంత్రాల కన్నా మాటలే ఎక్కువగా వస్తున్నాయి. ఏదో ఖాళీగా ఉన్నాడు, తక్కువ డబ్బులు ఇచ్చినా వస్తాడని ఆయన్ని పిలిచారు. కానీ ఆయన వయసు 92 అని, షుగర్ పేషెంట్ అని శాంతారాంకి తెలియక కాదు, కకృతి అంతే. ఆయన మంత్రాలు పూర్తిగా చదువుతున్నాడా లేక సగం చదువుతున్నాడా అన్నది అక్కడ ఎవరికి కావాలి? త్వరగా పెళ్ళైతే భోజనాలు చేసి వెళ్ళిపోవచ్చని ఎదురు చూస్తున్నారు. ముసలివాళ్ళు, పసిపిల్లలు ఉన్నవాళ్ళు, షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఆకలికి ఆగలేక భోజనాలు ఎక్కడ పెడుతున్నారో తెలుసుకుని ఒక్కొక్కరే లేచి అటువైపు వెళ్తున్నారు. పెళ్లి జరిగే టైంకి కుర్చీల్లో బంధువులు, స్నేహితులు, పురజనులు పలచబడిపోయారు. దగ్గర బంధువులు మిగిలారు. వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించి తాళి కట్టించి తలంబ్రాలు పోయించాడు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది అన్నట్లు తేలిగ్గా చూసి, ఆడపడుచుని పిలవండి, హారతి పట్టించాలి అంటూ తొందర పెట్టాడు. ఆయనకు కడుపులో ఆకలి గంట చాలా గట్టిగా కొడుతుంది. అప్పటికే ఒక కమలా పండు ఒలిచి తినబోయి వీలుకాక పక్కన పెట్టేశాడు. వెంటనే కాశీరెడ్డి వాత్సల్యను పిలిచి, అమ్మ చెప్పింది హారతి నీ చేత పట్టించమని అంటూ వాత్సల్య చేత హారతి పట్టించాడు. హారతి పళ్ళెంలో హేమంత్ 1000 రూపాయల నోట్ను ఉంచాడు. హారతి పళ్ళెం పక్కన పెట్టి 1000 రూపాయల నోట్ను పర్సులో పెట్టుకుంది వాత్సల్య. అది చూడగానే రమాదేవి అన్నయ్య భార్య సీతాలమ్మ ఏడ్చుకుంటూ కళ్యాణ వేదిక దిగింది. ఆమెను అందరూ విస్తుపోయి చూస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు సీతాలమ్మ? నిశ్చితార్థం రోజు రమాదేవి, పెళ్లి రోజు నువ్వు ఏడవాళ్ళని ముందే మాట్లాడుకున్నారా? పోటీలు పడి మరీ ఏడుస్తున్నారు అంది రమాదేవి తోడుకోళ్ల సరదాగా చూస్తూ. సీతాలమ్మ తల నేలకేసి కూర్చుని ఏడుస్తూనే ఉంది. చా ఊరుకో, ఏడ్చిన కాడికి చాలు. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ తిండి తింటూనే వాళ్ళ పెళ్లి చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్లు ఎగిరెగిరి ఏడుస్తున్నావు. ఏం పోయిందే అందామె చనువుగా కోపంగా. సీతాలమ్మ ముక్కు చీది కొద్దిగా తల వంచి కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, ఆరాధ్య పెళ్లిలో నా కూతురుతో ఆరతి పట్టించాలనుకున్నాను వదిన. పసిబిడ్డ తల్లి అని కూడా చూడకుండా పక్క ఊర్లో ఉండే నా కూతుర్ని రప్పించాను. అది అక్కడ కూర్చుని లేచి వెళ్లే లోపలే ఎవరెవరితోనో హారతి పట్టించేశారు. నా కూతురికి రావాల్సిన డబ్బులు ఆ పిల్లెవరో లాగేసుకుంటే ఏడవక నవ్వాలా అంది. నవ్వక ఏడుస్తారా? హారతి ఎవరు పడితే ఏముంది? నీ కూతురే పట్టాలా? అయినా పట్టింది అమ్మాయేగా, అబ్బాయి కాదుగా. అసలు హారతి అనేది ఆత్మీయంగా ఎవరు పట్టినా మంచిదే. ఎవరో ఒకరు పట్టారు, అయిపోయింది. దానికి ఇంతగా ఏడ్చి రచ్చ చెయ్యాలా? నీ కూతురు మాత్రం సొంత చెల్లెలా? బాగానే ఏడ్చావులే, పెళ్లి చూడు అంది. అక్కడ నచ్చక పక్కకెళ్ళి కూర్చుంది సీతాలమ్మ. అక్కడ కూడా ఏడుపే. ఇదంతా ఆ కళ్యాణమ్మ పన్నాగం అంటూ ఆమెను తిడుతూ కూర్చుంది. అసలే జిత్తులు మారి నక్కైన సీతాలమ్మ తన మాటల గారడీతో అక్కడ కూర్చుని ఉన్న వాళ్లను తన వైపుకు తిప్పుకుంది. వాళ్ళు పెళ్లి చూడకుండా అయ్యో పాపం సీతాలమ్మ అంటున్నారు. ఇలాంటి వాళ్ల వల్లనే ఏ కుటుంబంలోనైనా గొడవలకు పునాది పడేది. నాలుకలు చాపుకుంటూ మంచిని మింగేస్తున్న చెడును పోషిస్తున్నది కూడా ఇలాంటి వాళ్లే. వీళ్ళు మంచిని చూడలేరు, ఆనందంగా ఉన్న వాళ్లను భరించలేరు. ఎప్పుడు చూసినా దుర్మార్గపు మాటలు, దుర్మార్గపు ఆలోచనలు. వధూవలను కళ్యాణ వేదిక దగ్గర నుండి బయటకు తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాను, పైకి చూడండి అన్నాడు పురోహితుడు. హేమంత్ని ఆరాధ్య చేయి పట్టుకుని
అరుంధతి నక్షత్రం వైపు చూపించమన్నాడు. ఒక్క క్షణం ఆగి కనిపించిందా అని అడిగాడు. మబ్బుల్లేని ఆకాశం వర్షంతో కడిగినట్లు తేటగా ఉంది. చలితో కూడిన ఎండ చుర్రుమనిపిస్తుంది. బ్రుకుటి ముడిచి పైకి చూసిన హేమంత్ ముఖంలో క్వశ్చన్ మార్క్. ఆరాధ్య కూడా కళ్ళు పెద్దవి చేసి ఆకాశంలో వెతుకుతుంది. పురోహితుడు కనిపించిందా అనగానే ఏ వధూవరులైనా కనిపించిందన్నట్లు తల్లు ఊపుతారు. వీళ్ళేంటి ఆకాశం మొత్తం వెతుకుతున్నారు? ఇన్ని పెళ్లిళ్ళు చేసినా ఇలాంటి వాళ్ళని చూడలేదు. ఏం పెళ్ళో ఏమో, సంవత్సరం తిరగక ముందే విడిపోయే వాళ్ల పెళ్లి కూడా ఇలా జరిగి ఉండదు. ఆకలి దంచుతుంది మనసులో గొనుగుతున్నాడు పురోహితుడు. కాశీరెడ్డి హేమంత్ చెవిలో గుసగుసగా ఇద్దరు కలిసి కనిపించిందంటూ తల్లు ఒప్పండిరా, ఎండకి మాడు మండుతుంది. నిజానికి అక్కడ ఎవరికి ఏమీ కనిపించదు, అలా చూపించడం ఆచారం అంతే అన్నాడు. నాకు కనిపిస్తుంది అన్నాడు వెంటనే హేమంత్. ఆరాధ్య ఒప్పుకోలేదు. నీకు కనిపించే వరకు ఇక్కడే ఉండాలా అని అడిగాడు హేమంత్. ఏం అవసరం లేదు, కనిపిస్తే ఎంత కనిపించకపోతే ఎంత, నాకేమైనా అది అవసరమా అంటూ అహంకారంగా ఓ చూపు చూసింది. ఏమనుకుందో ఏమో ముఖాన్ని వేరే వైపుకు తిప్పుకుంది. సరే పద అన్నాడు హేమంత్. అక్కడున్న వాళ్ళు వెళ్ళి భోజనాల దగ్గర కూర్చున్నారు. అంతవరకు వాళ్ళనే అంటిపెట్టుకుని ఉన్న వీడియోగ్రాఫర్లు, కెమెరామ్యాన్లు, పురోహితుడు అదృశ్యమయ్యారు. హేమంత్కి కళ్యాణమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. భోంచేస్తున్న హేమంత్ ఫోన్ లిఫ్ట్ చెయ్యి అన్నాడు ఆరాధ్య వైపు తిరిగి. ఆమె అప్పుడే వెజ్ బిర్యానీలో పెరుగు చట్నీ కలుపుకుంటూ స్క్రీన్ మీద కళ్యాణి ఆంటీ అన్న ఇంగ్లీష్ లెటర్స్ని చూసి ముఖం అదోలా మార్చుకుంది. హేమంత్ అదేం పట్టించుకోకుండా మొబైల్ని ఎడమ చేత్తో అందుకుని కుడి చెవి దగ్గర పెట్టుకుని హలో ఆంటీ అన్నాడు. పెళ్ళి ఎలా జరిగింది? బాగా జరిగిందంటీ, కానీ ఒక్కటే కొరతగా ఉంది హేమంత్. పుష్కర కాలంలో పెట్టాల్సిన జీలకర్ర బెల్లం రావు కాలంలో పెట్టారు. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఎక్కడా ఇలా జరగదు. ఎందుకంటే పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు ఆ టైం కోసం ముందే ప్రిపేర్ అయి ఉంటారు. ఇక్కడ పద్ధతులు ఇంతే కావచ్చా అంటే అన్నాడు. అది పెద్ద లోపల అనిపించలేదు అతనికి. ఆవిడ ఎవరండి మా పద్ధతుల్ని వేలెత్తి చూపడానికి అని అడగాలని ఉన్నా అణుచుకుంది ఆరాధ్య. అప్పుడే అక్కడికొచ్చి కూర్చున్న సీతాలమ్మ, ఏంటి బాబు పద్ధతులు అంటున్నావు? ఎవరూ మాట్లాడేది? కళ్యాణమ్మ గారేనా? ఆవిడ ఎందుకు రాలేదట పెళ్ళికి? మా రమాదేవి మీరు పంపిన ప్రధానంతో వచ్చిన ఆవిడికి జాకెట్ ముక్క పెట్టలేదనేగా. పెళ్ళంటేనే చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి, వాటిని అంతలా పట్టించుకోవాలా? ఆ విషయమేనా ఇప్పుడు నీతో మాట్లాడేది అంది సీతాలమ్మ. కోపంలో ఏం మాట్లాడేది తెలియక మాట్లాడిందే కానీ ప్రధానం పట్టుకొచ్చిన వాళ్ళకి రమాదేవి మర్యాదలు చేయలేదనే విషయం హేమంత్కి తెలియాలని కాదు. తెలిస్తే పర్యవసానం బాగుండదని తెలియని అమాయకురాలు కూడా కాదు. కానీ పెళ్లిలో తన కూతురు కాకుండా వాత్సల్య ఆరతి పట్టిందన్న కసితో ఏదో మాట్లాడబోయి ఇది మాట్లాడింది. తల కొట్టుకుంది ఆరాధ్య. హేమంత్ కూల్గానే కళ్యాణి అంటే అదేం మాట్లాడలేదంటీ, పెళ్లి ఆలస్యంగా ఎందుకు జరిగిందని అడుగుతుంది అన్నాడు. ఒక్క నిమిషం ఆంటీ అంటూ కళ్యాణమ్మను లైన్లో ఉంచాడు. సీతాలమ్మ ఇదే అవకాశం అన్నట్లు ఎందుకు జరిగింది అంటే ఏం చెప్పాలి? ఈ మధ్యన పెళ్లి పనుల్లో పడి మేమందరం బాగా అలసిపోయాం. రాత్రంతా సాంగ్యాలు చేసుకున్నాం. ఉదయాన్నే నిద్ర లేవలేకపోయాం. అప్పటికీ అందరం కింద మీద పడి చేస్తూనే ఉన్నాం. 10 గంటల వరకు జనాలు వస్తూనే ఉన్నారు. టిఫిన్లు తింటూనే ఉన్నారు. పనివాళ్ళు లేరు. అన్ని పనులు మేమే చేసుకున్నాం. అందుకే 10 గంటల ముహూర్తానికి అందుకోలేకపోయాం అంది. ఇదంతా వింటుంటే హోటల్ నడిపినట్లుంది, పెళ్లి చేసినట్లు లేదు. ఎన్ని పనులు ఉన్నా ఎంతమంది వచ్చి టిఫిన్లు తిన్నా అబ్బాయిని అమ్మాయిని ముందుగా కళ్యాణ మండపానికి పంపి ఉంటే బాగుండేది. మీరలా చేయలేదు అన్నాడు కాశీరెడ్డి. ఏదో చేసిన కాడికి చేశారులే కాశీరెడ్డి, జరిగిపోయిన పెళ్లికి బాజాలెందుకు, నువ్వు తిను వాదించుకో అంది సీతాలమ్మ. నాది వాదన కాదంటీ, జరిగిన విషయం చెప్తున్నా. ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని బాధపడుతున్నా. ఎందుకంటే మీ ఊర్లోనే మీరంతా కలిసి ముహూర్తం పెట్టించారు. దాని ప్రకారమే మమ్మల్ని రమ్మన్నారు. వచ్చాం. ఎన్నో పనులు పోగొట్టుకుని ఎందరెందరో వచ్చారు. టైంకి పెళ్లి చేయలేనప్పుడు ముహూర్తం ఎందుకు పెట్టించారు? పలానా టైంకి రమ్మని అందరికీ శుభలేఖలు ఎందుకు పంచారు? గురువారం పెళ్లి ఉందని పిలుపులు పంపి శుక్రవారం చేస్తారా ఎవరైనా అడిగాడు. చూడు కాశీరెడ్డి, జరిగిందేదో జరిగిపోయింది. నాకు తెలిసి ఎవరూ కూడా అనుకున్న టైంకి పెళ్లిళ్ళు చేయలేరు. అదీ కాక ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళలో సగం మంది బంధువులున్నారు. మిగతా సగం మంది మా శాంతారాం కస్టమర్లు, వాళ్ళ తమ్ముళ్ళ బంగారం షాపులకి వచ్చి కొనేవాళ్ళు. వాళ్ళని కొంచెం కనిపెట్టుకుని ఉండాలి కదా అన్నట్లు దగ్గరుండి మర్యాదలు చేయడంలో పడి కాస్త జాప్యం జరిగింది అంది సీతాలమ్మ. కాశీరెడ్డి నవ్వి, ఇది పెళ్లిలా లేదు, బిజినెస్ వ్యవహారంలా ఉంది అన్నాడు. అతను వాళ్ళ అన్నయ్య పెళ్లిలను దగ్గరుండి చూశాడు కాబట్టి ఈ పెళ్లిలో జరిగిన లోపాలను వెంటనే గ్రహించగలుగుతున్నాడు. హేమంత్కి అవేం తెలియటం లేదు. పెళ్లికొచ్చిన జనం, బ్యాండ్ మేళాలు, ఫంక్షన్ హాలు, పురోహితుడు, బిగ్గరగా చదివిన మంత్రాలు ఇవే కనిపిస్తున్నాయి. ఇవి తను చూసిన పెళ్లిళ్ల కన్నా తన పెళ్లిలోనే ఎక్కువగా ఉన్నట్లు అనిపించి చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ వాళ్ళ మాటలు విని కలవరపడుతున్నాడు. ఆరాధ్య హేమంత్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. కాశీరెడ్డి కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే బాగుండు అనుకుంటుంది. కానీ కాశీరెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆరాధ్య వాళ్ళ ఇంటి పక్క ఆవిడ కాశీరెడ్డి మాటలకు స్పందించి, అదేం కాదులే బాబు,
నువ్వలా ఏమనుకోకు. ఇందులో బ్యూటీషియన్ హస్తం కూడా ఉందే అంది. బ్యూటీషియనా? ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు కాశిరెడ్డి. అవును, ఆరాధ్యను డెకరేట్ చేసిన బ్యూటీషియన్ రావడమే ఆలస్యంగా వచ్చింది. అలంకరణ చేయడం కూడా ఆలస్యంగానే చేసింది. తన వెంట తెచ్చుకున్న పార్లర్ సెట్ ఆరాధ్యకు నచ్చలేదని మళ్ళీ వేరే సెట్ని తెప్పించాల్సి వచ్చింది. అందుకే ఆలస్యం అయింది అంది. వెంటనే ఆమె వైపు ఇప్పుడు అవన్నీ నువ్వు చెప్పడం అవసరమా అన్నట్లు చూసింది ఆరాధ్య.